హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ. సో అరవింద్ సమేతలో ఒక సీన్ ఉంటుంది. ఎగ్జాక్ట్ ఇప్పుడు ఆ సీను ఆంధ్ర రాష్ట్రాల్లో అదే రిపీట్ అవుతుంది. అదే సీన్ ఇప్పుడు ఇక్కడ రిపీట్ అవుతుంది. ఏంటి ఆ సీన్ అంటే, ఇప్పుడు ఎన్టీఆర్ గారు జస్ట్ అది ఫోన్లోనే విలన్స్కి వార్నింగ్ ఇస్తాడు. ఎంత పవర్ఫుల్ సీన్ అంటే, అసలు ఆ సీన్లో నిజంగా ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళకున్నా సరే కేవలం ఆయన మాటలకే భయపడే ఆ విలన్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేస్తారు. అదే సీన్ ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర రాజకీయాల్లో రిపీట్ అవుతుంది. ఎవరి విషయంలో అంటే జగన్ గారి విషయంలో. సో మొన్నటి వరకు జగన్ గారిని కేవలం ఒక పులివెందల ఎమ్మెల్యేగాను, లేకపోతే 11 సీట్లు వచ్చిన ఒక పార్టీ అని చెప్పేసి హేళనగా మాట్లాడారు. బట్ ఇప్పుడు సీన్ కంప్లీట్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు జగన్ గారి పేరెత్తాలంటే ఇటు కూటమి నాయకులు లైక్ జనసేన నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, ఆఖరికి బీజేపీ నాయకులు కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది. ఇది ట్రూ ఫ్యాక్ట్. ఆంధ్ర రాజకీయాల్లో ప్రస్తుతం నడుస్తుంది ఇదే. జగన్ గారిని విమర్శలు చేయాలన్నా, లేకపోతే జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన మాట్లాడిన అంశాల మీద ఏదన్నా విమర్శలు చేయాలన్నా భయపడిపోతున్నారు ప్రస్తుతం కూటమి నేతలు. అంతలా భయపెట్టారు జగన్ గారు. ట్రూ ఫ్యాక్ట్. ఎందుకంటే రీసెంట్గా మనందరికి తెలుసు, ఈ భయం అనేది కేవలం ఒక్క ఈ కూటమి నేతలకే కాదు, ఈవెన్ చాలామంది ఈ రాజకీయాల సంబంధం లేని బిజినెస్ మ్యాన్ కావచ్చు, లేకపోతే ఇతర రంగాల్లో ఉన్న అనేక మంది నాయకులు కూడా ఈ భయం అనేది భయంకరంగా ఉంది. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ. జస్ట్ ఒకే ఒక్క మాట చెప్పారు జగన్ గారు, మీరు కనుక ఈ బిడ్లో పాల్గొని మీరు ప్రైవేట్ కాలేజీని కనుక మీరు తీసుకొని మీరు నిర్వహిస్తే ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంలో వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తాము, రద్దు చేయడమే కాదు మిమ్మల్ని జైలు కూడా పంపిస్తామన్నారు. కేవలం ఒకే ఒక్క రూమ్లో ఒక ప్రెస్ మీట్లో చెప్పిన మాట ఇది. ఒక్క మాటతోటి నిజంగా ఏ ఒక్కరు కూడా ఇవాల్టికి కూడా ఆ బిడ్లో పాల్గొనడానికి రాలేదు. అసలు కనీసం ఆ దరిదాపుల్లో కూడా కనీసం ఆ ధైర్యం కూడా చేయట్లేదు. అంటే ఎంతలా భయపడుతున్నారంటే జగన్ గారు అంటే, నిజంగా ఆ సినిమాలో చూపించినట్టుగానే కేవలం ఫోన్లోనే భయపెట్టినట్టు ఇక్కడ కూడా జస్ట్ ఒక ప్రెస్ మీట్లో ఒక డైలాగ్తోనే మిగతా వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. అందులోనూ ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు బలమైన శక్తులుండి కూడా నిజంగా ఎవరు ముందుకు రావట్లేదంటే ఎంత భయం, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. అందులోనూ ప్రస్తుతం కూటమికి బీజేపీకి చాలా మంచి రిలేషన్లో ఉన్నారు వాళ్ళు. అసలు చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు నిజంగా మంచి స్నేహభావంతో అసలు ఎంతలా అంటే ఇక చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా మోదీ గారు కాదనే స్టేజ్లో లేరు. ఇప్పుడు ఏది చెప్పినా ఓకే చెప్పే స్టేజ్లోనే ఉన్నారు. బీజేపీ కావచ్చు, లేకపోతే ఇటు మోదీ గారు, అమిత్ షా గారు అంత బాండింగ్ ఉంది ఇటు స్టేటు అండ్ సెంట్రల్లో. అసలు బీజేపీ ఫుల్ సపోర్ట్ ఉన్నా కూడా ఎవరు ముందుకు రావట్లే. బీజేపీ మేము భరోసా ఇస్తాము, మీరు బిడ్లో పాల్గొనండి, మీరు నిర్వహించండి, మొత్తం మేము మీకు కావాల్సింటే అసలు మీ కన్స్ట్రక్షన్కి మేము ఫండింగ్ చేస్తాము, లేకపోతే మీరు నిర్వహణకు కూడా మేము ఫండింగ్ చేస్తాము, మీరు ముందుకు రండి, బిడ్లో పాల్గొనండి, ఆ పీపీపీ విధానంని మీరు ప్రోత్సహించండి అని చెప్పేసి ఎంత ఎంకరేజ్ చేస్తున్నా సరే ఏ ఒక్కరు కూడా ముందుకు రావట్లే. కారణం ఒకే ఒక్క స్టేట్మెంట్. సో అంతలా భయపడుతున్నారు జగన్ గారు ఇచ్చిన మాటకి. అంటే ఇప్పటికీ స్టిల్ అంటే ఎలా ఎలా ఉందంటే, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారేమో మేము 15 ఇయర్స్ మేము కలిసే ఉంటాం, అసలు 15 ఇయర్స్ జగన్ గారు అధికారంలో రానివ్వను అని చెప్పే స్టేట్మెంట్లు ఇస్తున్నా సరే, బట్ ఆ పక్క వాళ్ళకి ఆ కాన్ఫిడెంట్ అనేది రావట్లేదు. వాళ్ళు ఇప్పటికీ స్టిల్ బిలీవ్ చేస్తున్నారు, ఏమో జగన్ గారు రేపు పొద్దున 2029 ఎలక్షన్లో గెలవచ్చేమో అనే ఒక నమ్మకంతోనే వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎప్పటికప్పుడు అసలు జగన్ ఇక రాజకీయ భవిష్యత్తు లేదు, వైసీపీ పార్టీ ఖతం,
ఇక ఇక 15 సంవత్సరాలు అసలు వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారానికే దూరంగా ఉంటుంది. అసలు అధికారంలోనే రారు అని చెప్పేసి ఎంత స్ట్రాంగ్‌గా చెప్తున్నా, ఎవరే గాని అసలు దాన్ని బిలీవ్ చేయట్లే. ఎవరే గాని అసలు ఆ స్టేట్మెంట్‌ని అంత సీరియస్‌గా తీసుకోవట్లే. సో, దానికి చాలా రీజన్స్ ఉన్నాయిలెండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. జగన్ గారు ఎక్కడికెళ్ళినా సరే అసలు ఆ జనాలు విపరీతంగా వచ్చేస్తుంటారు. అది ఏమంటారో గాని దాన్ని అసలు హైదరాబాద్‌కెళ్ళినా, లేకపోతే ఎక్కడికెళ్ళినా సరే, పులివెందులకెళ్ళినా, కడపకెళ్ళినా, లేకపోతే కర్నూల్‌కెళ్ళినా, లేకపోతే వైజాగ్ ఎళ్ళినా, విజయవాడలో ఆఖరికి ఎయిర్‌పోర్ట్‌లో దిగినా, ఎక్కడ చూసినా సరే విపరీతంగా జనాలొచ్చేస్తున్నారు. ఆఖరికి ఏదన్నా ఆయన అఫీషియల్‌గా పర్యటన చేసినా సరే, దేని మీదన్నా ఒక అంశం మీద పోరాటానికి ఎక్కడన్నా నెల్లూరో, లేకపోతే చిత్తూరో, లేకపోతే ఎక్కడన్నా ఎళ్ళినా సరే, అసలు అక్కడ ఎంతలా జనాలొచ్చేస్తున్నారంటే, విపరీతంగా వచ్చేస్తున్నారు. సో, మేబీ ఇది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. సో, విపరీతంగా జనాలొచ్చేస్తున్నారు. సో, రేపొద్దున మళ్ళీ 2029లో గెలిచే అవకాశం ఉందేమో! ఎందుకులే మనకని కూడా చాలామంది వెనకడుగు వేసిండొచ్చు. ఇప్పుడు అధికారంలో ఉంది కూటమి నేతలు. మోస్ట్ పవర్‌ఫుల్ మంత్రులున్నారు. పవర్‌ఫుల్ లీడర్స్ ఉన్నారు. హేమాహేమి నాయకులున్నారు. ఇరు పార్టీల్లోను. జనసేన అంటే ఈ మధ్య కాలంలో వచ్చింది. ఇటు టీడీపీలో అయితే మోస్ట్ పవర్‌ఫుల్ సీనియర్ లీడర్స్ గూడా ఉన్నారు. వాళ్ళతో సహా ఏ ఒక్కరు గూడా ముందుకొచ్చి జగన్ గారు పెట్టిన ప్రెస్ మీట్‌కి, లేకపోతే ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌లకి ఏ ఒక్కరు ముందుకొచ్చి గూడా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. సో, ఇక్కడ సింపుల్‌గా అర్థమవుతుందేంటంటే, మనకెందుకులే 2029లో జగన్ గారొచ్చేస్తే మళ్ళీ మనల్ని ఇబ్బంది పెడతారు. మనకెందుకులే మనం కామ్‌గా ఉందాం. ఇదే ధోరణిలో ఉన్నారు. ప్రతి ఒక్క కూటమి నేత ఇదే ధోరణిలోనే ఉన్నాడు. జగన్ గారికి కౌంటర్ ఇవ్వాలంటే భయం. జగన్ గారు మాట్లాడిన మాటల మీద రివర్స్ పంచేయాలంటే భయం. జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్‌ని ఖండించాలంటే భయం. ఏం చేయాలన్నా భయం, భయం, భయం. కూటమి నేతల్లోనే ఆ భయం అనేది అది ఇన్‌బిల్ట్ అయిపోయింది. సీరియస్‌లీ. ఇప్పుడు ఆళ్ళు ఎంతలా గతంలో ఎంతలా విమర్శలు చేసేవారంటే, అసలు తారస్థాయిలో విమర్శలు చేసేవారు జగన్ గారి మీద. ఏది ఆయన అధికారంలో ఉండి, ఈళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇక్కడ వీళ్ళు అధికారంలో వచ్చారు. ఆయన ప్రతిపక్షం కూడా లేదు. అయినా సరే ఆయనకి కౌంటర్ ఇవ్వాలంటే భయం. మరెందుకనో. ప్రతి ఒక్కరు అంతే. మంత్రులు, సీనియర్ నాయకులు చాలామంది. కూటమి నేతల నుండి జగన్ గారు కౌంటర్ ఇచ్చేది ఆళ్ళు ఒక ముగ్గురు, నలుగురే. అందులోనూ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ నారా లోకేష్ గారు, అప్పుడప్పుడు హోంమంత్రి అనిత గారు. ఈ నలుగురు తప్పితే ఇంకా ఎక్కువ శాతం మంది మనకెందుకులే అని సైలెంట్‌గా ఉండిపోతున్నారు. అంత భయాన్ని ఇంపాక్ట్ క్రియేట్ చేశారు జగన్ గారు. సో, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. అంటే జగన్ గారు ఏ పర్యటన చేసినా సరే, నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయి. క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు జగన్ గారు జనాల్లో వెళ్తే ఆ ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు మొన్నటి వరకు ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదు. అసలు ఆయన అంత ఆదరణ ఉండదు. ఇక వైసీపీ పార్టీ ఉండదు. ఇక వైసీపీ పార్టీ కనుమరుగైపోయింది. కేవలం 11 స్థానాలే వచ్చాయి. ఇక పార్టీ భవిష్యత్తు లేదు. ఇలాగే మాట్లాడారు గదా! బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అసలు కంప్లీట్ సినారియో మొత్తం రివర్స్ అయిపోయింది. పీపీపీ విధానము ఆ ప్రైవేటీకరణలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ సక్సెస్ అయింది. రీసెంట్‌గా జగన్ గారి బర్త్‌డే అసలు ఇదివరకు ఇంతవరకు ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు గూడా అంత గ్రాండ్‌గా చేయలేదు. అలా రీసెంట్‌గా బర్త్‌డే గూడా చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ప్రతి ఒగరు వైసీపీ నేతలు ప్రతి ఒగరు క్యాడర్ కింది స్థాయి క్యాడర్‌లో గూడా చిన్న తరహా కార్యకర్త గూడా ఇప్పుడు యాక్టివేట్ అయిపోయారు. గతంలో ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎలాగైతే టీడీపీ నాయకులు అందరూ గూడా అసలు ఏకమైపోయి ఎలాగైనా సరే ఈసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి తీరాల్సిందే అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎలాగైతే ఏకమైపోయి కసిగా పనిచేశారో దాని రెండింతలు ఇప్పుడు వైసీపీ నేతల్లో కనబడుతుంది.
ఎలాగైనా సరే ఈసారి ఖచ్చితంగా 2029లో జగన్ గారిని మనం ముఖ్యమంత్రిగా చేసి తీరాల్సిందే అని చెప్పేసి ప్రస్తుతం వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరు బలంగా కోరుకుంటున్నారు, బలంగా పోరాడుతున్నారు. వాళ్ళు చేతినంత వాళ్ళు చేయాల్సినంత పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు కింద స్థాయిలో. కొంత అరకొర కొన్ని ఈ మిస్‌యూజ్ అనేది జరిగుండొచ్చు. లైక్ ఇప్పుడు ఈ రప్ప రప్ప స్టేట్మెంట్ అనేది చాలా రాంగ్ స్టేట్మెంట్ అది. అలా అది అంత ఓన్ చేసుకోవాల్సింది కాదు. బట్ అది ఎమోషనల్‌గా వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే మా కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము 29లో మా జగన్ గారొస్తే ఖచ్చితంగా రప్ప రప్ప ఉంటుందన్నది. అది అలా అసలు రప్ప రప్ప అనే కాన్సెప్టే బిగ్గెస్ట్ మైనస్ అది యాక్చువల్ వైసీపీ పార్టీకి. బట్ దాన్ని ఇగ ప్రజలు దాన్ని ఓన్ చేసుకుంటున్నారు. దాన్ని అణచివేయడానికి ఆల్రెడీ కూటమి నేతలు వాళ్ళు చేయాల్సిన స్టైల్‌లో వాళ్ళు కోటింగ్ ఇస్తున్నారు. ఆ పార్ట్ సెకండరీ. బట్ అంటే అంత కసి పెరిగింది. ఏది ఈ కార్యకర్తల్లో. ఓ పక్క కసి పెరిగింది. ఓ పక్క భయం మొదలైంది. జగన్ గారు వచ్చేస్తారేమో 2029లో అని చెప్పేసి. కూటమి నేతల్లో భయం. రాజకీయ ఇతర రాజకీయ నాయకుల్లో భయం. వ్యాపారస్తుల్లో భయం. ఇంక అన్ని సెక్టార్‌లో కూడా ఇదే భయం మొదలైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా చాలా రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు కూడా దాదాపుగా ఉన్నాయి. కూటమి నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారా, ఏం చేయట్లేదా అనే చర్చ కంటే కూడా జగన్ గారు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదనే చర్చే ఎక్కువైపోయింది ప్రజల్లో. ఈ చర్చ ఎక్కువగా ఉంది. ఇంతెందుకు చాలా ఈ టీడీపీకి సపోర్ట్ చేసే మీడియాలన్నిట్లో గూడా ఇదివరకులా ఇప్పుడు డిబేట్స్ అనేవి గూడా లేవు. మీరు అబ్జర్వ్ చేసుండొచ్చు. కొంత చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా, కూటమికి వ్యతిరేకంగా చాలా కథనాలు గూడా వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. డిబేట్స్ గూడా వాళ్ళకి వ్యతిరేకంగానే రన్ చేస్తూ ఉన్నారు. సో, ఇంక్లూడింగ్ వీళ్ళు గూడా కొంత వెనకడుగేస్తున్నారేమో అనిపిస్తుంది. చాలా మటుకు విషయాల్లో. సో, ఏది ఏమైనప్పటికీను కేవలం 11 స్థానాలొచ్చిన ఒక పులివెందుల ఎమ్మెల్యేకి అంటే వీళ్ళ భాషలో చెప్పాలంటే ఎంటైర్ ఏపీ మొత్తం భయపడుతుంది. ఇది మటుకు వాస్తవం. ప్రతి ఒక్కరు మళ్ళీ 2029లో జగన్ గారొస్తే అనే క్వెషన్ మార్క్‌తోనే ఉన్నారు. ఇది వాస్తవం. సో, ఇది అంశం అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.